శంఖం ఆకారంలో దర్శనమిచ్చే శివాలయం గురించి తెలుసుకుందాం. కుట్రలనాథర్ దేవాలయం. ఈ ఆలయం తమిళనాడులోని కుట్రాలం మెయిన్ ఫాల్స్ పక్కనే ఉంటుంది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. తిరుకుట్రాలం లేదా త్రికుటాచలం అని పిలువబడే ఈ ఆలయం నటరాజస్వామి యొక్క 5 పంచసభల్లో ఒకటి. ఈ ఆలయం తిరునల్వేలి జిల్లాలోని తెంకాసి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రం దాదాపు 2000 సంవత్సరాల నాటిదని చరిత్ర చెప్తోంది. అయితే ఈ ఆలయం మొదట విష్ణు భగవానికి అంకితం చేయబడింది. చోళ మరియు పాండ్య కాలం నాటి శాసనాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది కుర్తాళం జలపాతం సమీపంలోనే ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం త్రికూడమలై కొండల దిగువన 3.5 ఎకరాల స్థలంలో కొలువై ఉంది. ఈ ఆలయం శంఖం ఆకారంలో ఉంటుంది మరియు దీన్నే సంగక్కోవిల్ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో శివుడు కుట్రలనాథర్గా, పార్వతీదేవి కుజుల్వోయి మోజియమ్మన్గా పూజించబడతారు. ఇక్కడ శివలింగం స్వయంభూమూర్తి. ఇక్కడ శ్రీ మహావిష్ణువు, కాశీ విశ్వనాథర్, కాశీ విశాలాక్షి, ఆదిపరాశక్తి, తెన్కాశీ విశ్వనాథర్, నెల్లియప్పర్ గాంధీమతి అంబాల్ మరియు నవగ్రహాలకు ప్రత్యేక మందిరాలున్నాయి. ఈ పుణ్యక్షేత్రంలో వల్లభగణపతి స్వామి కొలువై ఉన్నారు. ఆలయ ప్రాకారంలో ఉన్న కుమారస్వామి చేతిలో విల్లుతో వల్లీ దేవసేన సమేతుడై దర్శనమిస్తారు. ఇక్కడున్న వాటర్ ఫాల్స్ స్వామికి అభిషేకం చేస్తున్నట్లుగా అనేక శివలింగాలు ఉన్నాయి. జలపాతం నుండి స్వామికి అభిషేకం చేసే నీరు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పురాణం ప్రకారం ఈ ఆలయం మొదట వైష్ణవ దేవాలయం. శివుని యొక్క అభ్యర్థన మేరకు అగస్త్య మహర్షి హిమాలయాల్లో శివుడు మరియు పార్వతీదేవి వివాహానికి హాజరైన గుంపుల కారణంగా ఏర్పడిన అస్థిరతను సమతుల్యం చేయడానికి దక్షిణం వైపు వెళ్లారు. అగస్త్య మహర్షి విష్ణు క్షేత్రాన్ని శివలింగంగా మార్చాడని నమ్ముతారు. అగస్త్య మహర్షి విష్ణువు యొక్క ప్రతిమను కుదించటం ద్వారా కుట్రలనాథర్ ఆలయంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇక్కడ మూలమూర్తికి తలనొప్పి వస్తుందట మరియు దాన్ని నయం చేయడానికి ప్రతిరోజు సాయంత్రం 64 మూలికలతో అభిషేకం నిర్వహిస్తారు. రాత్రిపూట పూజా సమయంలో మూలికల సమ్మేళనాన్ని ప్రసాదంగా తయారు చేస్తారు. లింగంపై అగస్త్య మహర్షి యొక్క వేలిముద్రలు ఇప్పటికీ కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం చిత్రసభ అని పిలువబడే శివుని యొక్క పంచసభా క్షేత్రాల్లో ఒకటి. అంటే స్వామి ఇక్కడ నటరాజ రూపంలో ఉంటారు. మిగిలిన 4 నృత్య మందిరాలు చిదంబరం, మధురై, తిరువలంకౌ మరియు తిరునెల్వేలిలో ఉన్నాయి. ఆలయానికి 500 మీటర్ల దూరంలో ఉన్న ఒక సుందరమైన ప్రదేశంలో ఉన్న చిత్రసభ లేదా చిత్రాల హాలు వందలాది కొడ్య చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది. నటరాజస్వామికి అంకితం చేయబడిన 10 రోజుల పండుగ మార్గజి తిరువధిరై డిసెంబరు, జనవరిలో కార్ ఫెస్టివల్తో ఘనంగా జరుపుకుంటారు. ఈ అద్భుతమైన ఆలయం తెన్కాశీ బస్ స్టేషన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో, తిరునెల్వేలి నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శంఖం ఆకారంలో దర్శనమిచ్చే శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.